బార్బడో చెర్రీ అండి. చూడండి ఫ్లవర్స్ అనేవి ఎలా వచ్చున్నాయో. ఇది పైనుంచి చూపిస్తున్నాను, చెట్టు పైనుంచి, చెట్టు కింద నుంచి వేరండి. ఇక్కడంతా కూడా ఫ్లవర్స్ అనేవి వచ్చున్నాయి. ఇంకా పిందెలు కూడా వచ్చున్నాయి మనకి. ప్రజెంట్ అయితే కింద అప్ సైడ్, కింద సైడ్ అనేది, డౌన్ సైడ్లోనే అనేది కాయలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అది వచ్చేసి కరేపాకు మొక్క అండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనం కాయ కోసుకున్నాం. జాంకాయ రెడీ అయ్యి ఉంది. ఇక్కడ వచ్చేసి చూడండి చిన్న పిండి ఉంది, ఇదిగోండి పిండి. తర్వాత ఇక్కడ ఒక పిండి ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం కాయ అనేది కోసుకుందాం. అదిగండి చూడండి చక్కగా రెడీ అయ్యి ఉంది. ఒక కాయ అనేది రెడీ అయ్యింది. చాలా కాయ పైకి కోసుకున్నాను. చూడండి చెట్టు ఇరిగిద్ది ఉంటుంది. ఇదండి చూడండి. ఎంతలో కాయ ఉందా దీనికోసం అండి. ఇక్కడ వచ్చి బార్బడో పిండి ఉందండి. చూడండి ఎంత లావునుందో. ఈ కాయ కోసుకోవడానికి ఇప్పుడు ఇంతసేపు దాన్ని కొమ్మని పైకి వచ్చి పైనుంచి కొయ్యాల్సి వచ్చిందండి. చూడండి ఇది పియర్ గువ్వ అండి. చూడండి పియర్ మోడల్లో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చక్కగా బాగా కలర్ వచ్చి పండుందండి. దీన్ని తింటాను. చూడండి తెల్ల జాంకాయ చాలా అంత చక్కగా తీయగా ఉందనండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ కొరికానండి, చాలా కొబ్బరి ముక్కలాగా ఉంది. తింటే ఇలాంటి జామకాయ తినాలండి. జామకాయలో సి విటమిన్ అనేది ఉంటుంది. ప్రతిరోజు ఒక జామకాయ తింటే మనకి చాలా ఆరోగ్యం బాగుంటుందండి. ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ మరి మీరు కూడా పెంచుకోవాలనుకుంటూ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.